హీరో నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను 2014లోనే కూల్చివేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఎందుకు ఇన్నాళ్లు మేనమేషాలు లెక్క పెట్టారంటూ ప్రశ్నించారు. మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఎందుకు తొలగించలేదని నిలదీశారు. చెరువులు ఎక్కడ కబ్జా చేశారో 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు రఘునందన్ రావు. జేసీబీ రిగ్నాషన్ తీసుకుపోయి వాటి మీద ఎర్రసిరాతో రాసి ఈ భూములన్నీ గురుకుల ట్రస్ట్ భూములు వీటిని అన్నింటినీ కబ్జా వెనక్కి తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నోటీసులు ఇచ్చి రాసేసి వచ్చింది. నేను అడుగుతున్న కేటీఆర్ 2014లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకా హైకోర్టు కాలేదు, హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎన్ కన్వెన్షన్ కి సంబంధించినటువంటి చెరువుని గుర్తించి దాని మీద మార్కింగ్ చేసి సర్వే చేసి ఆ ఆక్రమణని తొలగించమని చెప్పి బాగా చదువుకున్నారు కదా కేటీఆర్ గారు. సెల్ ఫోన్ నుండి అంతా కనబడతాయి కదా, గూగుల్ మ్యాప్లు కనబడతాయి కదా. 2014లో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు 8 సంవత్సరాలు మీనమేషాలు లెక్క పెట్టింది. గొప్పగా చెప్పి